బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ మేడారంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారానికి సీఎం హెలికాప్టర్ ద్వారా చేరుకున్నారు. దాదాపు 2 గంటల 30 నిమిషాల పాటు మేడారంలో గడపనున్నారు. ఇక 2026 జనవరి 28 నుంచి 31 వరకు జరగనున్న సమ్మక్క సారలమ్మ మహాజాతర నిర్వహణకు సంబంధించి చేపట్టిన పనులను సీఎం పరిశీలించనున్నారు. అనంతరం మంత్రులు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్, అధికారులు, పూజారులతో సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. ఆదివాసీ సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ సమ్మక్క సారలమ్మ పగిడి గద్ద రాజు గోవిందరాజుల గద్దెలను లక్షలాది భక్తులు దర్శించుకునేందుకు మేడారంలో భారీ ఎత్తున అభివృద్ధి పనులను ప్రభుత్వం చేపడుతుంది. కోట్లాది భక్తులు వచ్చే జాతర ప్రశస్తానికి తగ్గట్టుగా స్వాగత తోరణాలు నిర్మాణం, గద్దెల వద్దకు భక్తులు సులభంగా చేరుకునే విధంగా మార్గాలు ఏర్పాటు, గద్దెల దర్శనం, ఎత్తు బంగారం సమర్పణ, జంపన్న వాగులో స్నానం చేసేందుకు అవసరమైన సదుపాయాలను అధికారులు కల్పించనున్నారు. ఆసియా ఖండంలోనే అతి పెద్ద మేడారం జాతరను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇంతవరకు మేడారం జాతర కోసం ప్రభుత్వాలు తాత్కాలిక ఏర్పాట్లకే పరిమితమయ్యాయి. జాతర నిర్వహణపై ముఖ్యమంత్రులు పెద్దగా శ్రద్ధ చూపిన సందర్భాలు లేవు. అయితే తొలిసారిగా సీఎం రేవంత్ రెడ్డి మేడారం జాతర ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఇప్పటికే ఈ నెల 20న హైదరాబాద్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష జరిపించనున్నారు. మేడారం క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం మరోసారి సమీక్షించనున్నారు. మేడారం అభివృద్ధి పనుల్లో గిరిజన సాంప్రదాయాలు, విశ్వాసాలకు ఎటువంటి భంగం కలగకుండా ప్రతి నిర్మాణం, ప్రతి కట్టడాన్ని పూర్తిగా ఆదివాసీ సాంప్రదాయాలకు అనుగుణంగా చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది. మేడారం జాతర పూజారులు, ఆదివాసీ పెద్దల సూచనలతోనే ప్రభుత్వం కార్యాచరణ చేపడుతుంది. నిర్మాణాల్లో విలువైన గ్రానైట్, లైమ్ స్టోన్లు వాడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. చెప్పండి సాల్మన్. థ్యాంక్ యూ దేవిక. తెలంగాణ కుంభమేళగా పిలిచే మేడారం మహాజాతరను ఆధునీకరించేందుకైతే ప్రభుత్వం అడుగులు వేస్తుంది. మాస్టర్ ప్లాన్ పేరుతో 150 కోట్ల రూపాయలతోటైతే ఈ యొక్క జాతరకు అన్ని ఏర్పాట్లు చేయనుంది. జనవరి 28 నుంచి 31 వరకు అంటే 2026 అంటే 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ యొక్క మేడారం కుంభమేళగా పిలిచే మేడారం జాతరకు ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి అయితే పర్యటించనున్నారు. పర్యటించి ఆ మేడారం జాతరలో ఎలాంటి ఏర్పాట్లు చేయాలి, ఈ యొక్క మాస్టర్ ప్లాన్ అయితే అంటే గత ప్రభుత్వాలు 100 సంవత్సరాల కాంచి యొక్క మేడారం జాతరను నిర్వహించేందుకైతే అన్ని ఏర్పాట్లు అయితే చేశారని చెప్పుకుంటున్నారు. కానీ ఇప్పటివరకు శాశ్వత పనులు అయితే చేయకుండా కొంత అలసత్వం నిర్వహించారనేది ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి అయితే ఈ యొక్క ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర, ఆదివాసుల జాతరగా పిలిచే ఈ యొక్క మేడారం జాతరకైతే శాశ్వత పనులతోటైతే 150 కోట్లతోటైతే ఈ యొక్క పనులు ముమ్మరం చేశారు. దీనికి సంబంధించి ఈ రోజు మేడారం జాతరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసేందుకైతే సీఎం రేవంత్ రెడ్డి అయితే నేరుగా మేడారం అయితే చేరుకోనున్నారు. ములుగు జిల్లాలో ఉన్న ఈ యొక్క తాడ్వాయి మండలంలో ఈ యొక్క మేడారం జాతరను అయితే పెద్ద ఎత్తున అంటే సుమారు 1 కోటి మందికి పైగా భక్తులు దేశ నలుమూలల నుంచి వచ్చే అవకాశాలు ఉన్నది కనుక ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు అన్ని ఏర్పాటు చేసేందుకైతే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కసరత్తు చేసింది. సీఎం రేవంత్ రెడ్డి యొక్క ములుగు జిల్లాలో పర్యటనలో భాగంగా మంత్రి సీతక్క ఆదివాసిగా ఉండి అక్కడ ములుగు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంది. అదే విధంగా మంత్రిగా ఉంది. ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాటు చేయాలి. భక్తులు ఖచ్చితంగా మేడారం జాతరకు వస్తే ఎలాంటి మనం మేడారం జాతరలో దీనికి సంబంధించి వాహనాల రద్దీ, అదే విధంగా మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను దర్శించుకునే క్రమంలో కూడా కొంత ఇబ్బందులు తలెత్తేది. ఖచ్చితంగా ఈ యొక్క ఇబ్బందులు లేకుండా ఖచ్చితంగా ఈ యొక్క అన్ని ఏర్పాట్లు అయితే దగ్గరుండి చూసుకునే విధంగా సీతక్క అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు హైదరాబాద్ నుండి నేరుగా 12 గంటలకు హెలికాప్టర్ ద్వారా మేడారం చేరుకోనున్నారు. ఈ యొక్క మేడారం చేరుకున్న సందర్భంలో ఘన స్వాగతం పలికి మేడారానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లలో సమీక్ష సమావేశం అయితే నిర్వహించనున్నారు. ఖచ్చితంగా తాత్కాలికంగా గత ప్రభుత్వాలు చేశాయి కనుక ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గుర్తుండిపోయేలా యొక్క మేడారం అన్ని శాశ్వత పనులైతే చేసేందుకైతే సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ఖచ్చితంగా దీనికి జంపన్న వాగు ఈ యొక్క స్నానాల ఘట్టంలో ఎప్పటికీ నీరు ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క
మేడారానికి సంబంధించి ఆసియా ఖండంలోనే అతిపెద్ద మహాజాతరగా ఉన్న ఈ యొక్క మేడారంను దేశవ్యాప్తంగా ఖచ్చితంగా ఇది జాతీయ పండుగగా గుర్తించాలని అనేక మార్లైతే ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. ఈసారి కూడా జాతర పండుగను జాతీయ పండుగగా గుర్తించి దీనికి మంచి గుర్తింపు తేవాలని అయితే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అయితే చొరవ చూపుతుంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి మేడారం జాతరకు ఒక జాతీయ పండుగ గుర్తింపు ఇవ్వాలని అయితే ఇప్పటి వరకు అయితే సలహాలు చేస్తుందని అయితే సమాచారం ఉంది. ఖచ్చితంగా ఇక్కడ సీతక్క కూడా మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపుకొని ఈ రోజు మేడారం పర్యటన రానున్న సందర్భంలో భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా ఈ యొక్క మావోయిస్టు ఏజెన్సీ ప్రాంతంలో ఉంది కనుక మావోయిస్టు ప్రాబల్యం ఎక్కువగా ఉండే దీనికి సంబంధించి ములుగులో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు అయితే పోలీస్ బందోబస్తు అయితే నిర్వహించారు.